హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అయితే చాలా రోజులు అవుతుంది కదా ఫ్రైడే రోజు పూజ చేయకుండా. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా చాలా రోజులు అవుతుంది పూజ చేయలేదు అని చెప్పేసి. ఇంకా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు పూజ అయితే ఇలా చాలా బాగా చేసుకున్నాను. అసలు పూజలు మానేస్తే ఎంత అదొక రకంగా అనిపిస్తుందండి, ఇంకా చెప్పలేము. అదే పూజ చేస్తే మాత్రం ఇల్లు అయితే ఒక కలకలలాడుతూనే ఉంటుంది. ఇంకా నేను ఈరోజు తులసి చెట్టుని, ఇంకా తులసమ్మని, విష్ణుమూర్తిని, ఉసిరి చెట్టుని మొత్తం పొదించుకునేసరికి నాకు బయట కడప ముగ్గు వేసేసరికి 2 అవర్స్ అయితే పట్టింది. తులసి పూజ అయిపోయింది. ఇంట్లో అయితే మార్నింగే దీపం పెట్టేసుకున్నాను. పిల్లలు వెళ్ళిపోయినాకనైతే తులసి దగ్గర దీపం పెట్టుకున్నాను. ఎందుకంటే బయట ముగ్గు చాక్పీస్తో వేస్తాను. పిల్లలు వెళ్ళిపోయినాక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా అందంగా ముగ్గు అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రైడే పూజతో ఈ పూజా రూమ్ అయితే ఎంత కలకలలాడుతుందో. అసలు ఆ పూజ చేస్తే వచ్చే ఆ డివైన్ కానీ, ఆ పాజిటివ్ వైబ్స్ కానీ, ఆ పాజిటివ్ ఎనర్జీ కానీ, ఆ పాజిటివ్ మైండ్ కానీ ఎంతో 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 హాయిగా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈరోజైతే ఫ్రైడే పూజ చేసుకున్నాను. కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి కామాక్షి దీపం ఫ్రైడే రోజైతే ఖచ్చితంగా పెడతాను. ఈరోజు అమ్మవారికి అయితే పర్పుల్ కలర్ పువ్వులు కూడా దొరికాయి. ఇంకా ఇంకొక కలర్ పూలు కూడా పెట్టాను. అవి నిత్యమల్లెలు అంటారు. ఆ నిత్యమల్లెలు కూడా ఈరోజు అమ్మవారికి అయితే పెట్టాను. చక్కగా ఇలా ఇంటి నిండా ఇంట్లో పూజలో దీపాలు వెలుగుతూ ఉంటే అమ్మవారు అలా కలకలలాడుతూ కనిపిస్తూ ఉంటే ఆ వైబ్సే చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదండి. సో ఇదండి ఫ్రైడే వీడియో అండ్ ఫ్రైడే పూజ వ్లాగ్. మరి మీరు ఎలా పూజ చేసుకున్నారు? మీ ఇంట్లో ఫ్రైడే అయితే ఎలా ఉంటుంది? ఎలాంటి ముగ్గులు వేసుకుంటారు? అమ్మవారిని అయితే ఎలా పూజించుకుంటారు? సో వీలైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. సో వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మీ ముందుకి. కొంచెం సపోర్ట్ చేస్తే, మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హ్యాపీ ఫ్రైడే.